సో హార్ట్ బ్లాక్ అనేది హార్ట్ ఆర్టరీ బ్లాక్, గుండె రత్నాల్లో బ్లాక్ రావటం అనే దాన్ని అదే గుండె జబ్బు బేసిక్గా. గుండె జబ్బు ఎట్లా వస్తుందంటే ఇందాక మనం చెప్పుకునే రిస్క్ ఫ్యాక్టర్స్ వలన గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గ్రాడ్యువల్గా పేరుకోవటం, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బాగా టైట్గా బ్లాక్ అయినప్పుడు మనకి ఇబ్బంది మొదలవుతుంది అనమాట. నడుస్తుంటే ఆయాసం రావటం, నడిచినప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు గుండెకి ఎక్కువ రక్తం కావాలి. ఈ బ్లాక్ ఉంటే కనుక ఆ రక్తం అనేది అందదు, ఆక్సిజన్ అందదు, అప్పుడు చెస్ట్ డిస్కంఫర్ట్, గుండె బరువుగా అనిపించడం, నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. అట్లాగే ఇంకొక రకమైన సిమ్టమ్ ఏంటంటే సడన్గా బ్లాక్ అయిపోవటం. ఏదైతే కొలెస్ట్రాల్ ఉంటుందో అది రప్చర్ అయ్యి దాని మీద బ్లడ్ క్లాట్ అయ్యి సడన్గా బ్లాక్ అవటం. ఇట్లా బ్లాక్ అయినప్పుడు హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అవుతారు హాస్పిటల్కి. ఇట్లా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు జనరల్గా బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రైమరీ పీసీఐ అనే సర్వీస్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ప్రైమరీ పీసీఐలో ఏం చేస్తాం, ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఉంటే కనుక ఓపెన్ చేసి స్టెంట్ పెడతాం. లేదా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చిన్న వయసులో వాళ్ళని అయితే కనుక బ్లడ్ క్లాట్ అంతా రిమూవ్ చేసేసి కింద ఏమి బ్లాక్ లేకపోతే మెడిసిన్స్ మీద వదిలేస్తాం. అట్లాగే క్యాత్ ల్యాబ్కి దగ్గరగా ఉండి, మీరు కనుక సిటీలో కానీ టౌన్లో కానీ ఉండి క్యాత్ ల్యాబ్కి దగ్గరలో ఇమీడియట్గా ఒక గంటలో రాగలరు అనుకుంటే ఇట్లాంటి ప్రైమరీ పీసీఐ సర్వీస్ అందించగలుగుతాం. అట్లా కాకుండా రూరల్ ఏరియాలో ఉన్నారనుకోండి, అప్పుడు ప్రైమరీ పీసీఐ చేయడం అనేది కష్టం. అట్లాంటి సిచ్యువేషన్లో రైట్ ట్రీట్మెంట్ ఏంటంటే థ్రాంబోలైసిస్ అనే ట్రీట్మెంట్. థ్రాంబోలైసిస్ అంటే బ్లడ్ థిన్నింగ్ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అది ఇస్తే కనుక ఇమ్మీడియట్గా ఆ క్లాట్ అనేది పోతుంది, రెసిడ్యువల్ బ్లాక్ అనేది ఉండొచ్చు. ఆ తర్వాత మనకి యాంజియోగ్రామ్ చేయడానికి చూసి అప్రోప్రియేట్ అయితే స్టెంట్ వేయడానికి టైం దొరుకుతుంది. సో ప్రైమరీ పీసీఐ అంటే హార్ట్ అటాక్లో జనరల్గా స్టెంట్ అనేది మోస్ట్ లైక్లీ నీడెడ్, మ్యాండేటరీ అనమాట. అట్లా కాకుండా స్టేబుల్ యాంజిన్ అని ఉంటుంది. ముందు మాట్లాడుకున్నట్టు కనుక బ్లాక్ అనేది ఉండి దానివల్ల రిప్రొడ్యూసిబుల్ సిమ్టమ్స్ వస్తుంటే కనుక, నడుస్తున్నాం, 1 కిలోమీటర్ నడిచినాక నాకు పెయిన్ వస్తుంది, 2 కిలోమీటర్లు నడిచినాక పెయిన్ వస్తుంది, అట్లా అనుకున్నప్పుడు దాన్ని ఇనీషియల్గా మందులతో ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ మందుల రోల్ ఏంటంటే ఇప్పుడు బీటా బ్లాకర్స్ అని, స్టాటిన్ అని, కొలెస్ట్రాల్ తగ్గించే మెడికేషన్స్, బ్లడ్ థిన్నర్స్, ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. ఈ మందుల రోల్ ఏంటంటే ఆ బ్లాక్ ఫర్దర్గా పెరగకుండా సడన్గా అటాక్ అయ్యే రిస్క్ తగ్గించడం, అట్లాగే హార్ట్కి ఇందాక నేను చెప్పినట్టు ఆక్సిజన్ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ని తగ్గించి సిమ్టమ్స్ రాకుండా మేనేజ్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. లేని పక్షంలో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా స్టెంట్ కావాల్సి వస్తుంది. చాలామందికి అపోహ ఉంటుంది, యాంజియోగ్రామ్ చేస్తే కంపల్సరీ స్టెంట్ పెట్టేస్తారు నాకు అని. అది తప్పు. యాంజియోగ్రామ్ చేయటం అనేది ఇంపార్టెంట్ అవసరం ఉన్నప్పుడు. ఎందుకంటే ఏమైనా క్రిటికల్ బ్లాక్స్ కానీ, ఇంపార్టెంట్ బ్లాక్స్ ఎక్కడన్నా ఏమన్నా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లా డిటెక్ట్ చేయలేదనుకోండి, ఎమర్జెన్సీలో ల్యాండ్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇట్లా నేను ఇందాక చెప్పినట్టుగా కనుక బ్లాక్స్ ఉన్నట్టయితే యాంజియోగ్రామ్ చేసినట్టు యూజువల్గా మందులతో ట్రీట్ చేయడానికే ట్రై చేస్తాం. మందులు ఎప్పుడైతే పని చేయవో, మనం పెట్టిన మందులు దాంతో సిమ్టమ్ రిలీఫ్ రాకుండా ఇంకా ఇబ్బంది అవుతుందో అట్లాంటి సిచ్యువేషన్లోనే స్టెంట్ పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట.